ప్రతిభా కోచింగ్ సెంటర్లో విజయోత్సవ సభను కర్నూలులో ఘనంగా నిర్వహించారు. డిఎస్పీ ఫలితాల్లో రాష్ట్ర వ్యాప్తంగా అత్యధిక ఉపాధ్యాయ ఉద్యోగులు సాధించిన కోచింగ్ సెంటర్గా ప్రతిభా కోచింగ్ సెంటర్ నిలవడం సంతోషంగా ఉందని డాక్టర్ అరుణాచలం రెడ్డి తెలిపారు. 30 సంవత్సరాల నుంచి ప్రతిభా ఇన్స్టిట్యూషన్ ఉత్తమ ఫలితాలను సాధించి ఎందరినో ఉపాధ్యాయులుగా తీర్చిదిద్దామన్నారు. ప్రతిభా ఇన్స్టిట్యూషన్ ఆవరణలో నిర్వహించిన అభినందన సభలో 2025 డిఎస్పీలో ఉద్యోగాలు సాధించిన 600కు పైగా అభ్యర్థులను అరుణాచలం రెడ్డి సన్మానించారు. మంచి ఫలితాలు సాధించడానికి ప్రతిభా కోచింగ్ సెంటర్ సిబ్బందే కారణమని అరుణాచలం రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో రవీంద్ర విద్యా సంస్థల అధినేత పుల్లయ్య, పత్తి ఓబులయ్య ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ప్రతి విజయం వెనుక మహిళ హస్తం ఉంటుంది అన్నారు అరుణాచల్ రెడ్డి గారి. ఈ గొప్ప విజయాల వెనుక మేడం లక్ష్మి గారి సహాయ సహకారాలే ఈ ఉన్నతికి కారణమని అరుణాచల్ రెడ్డి గారు ఎప్పుడు 5వ తరగతి వరకు నాకు పాఠాలు బోధించినటువంటి రంగయ్య సార్ గారు, మరి రాష్ట్ర వ్యాప్తంగా జేడి ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే కర్నూలు ప్రతిభా కోచింగ్ సెంటర్లో డిఎస్సి ఏపీ డిఎస్సి 2025 ఫలితాలలో అత్యధిక ఉద్యోగాలు 612 దాకా ఉద్యోగాలు సంపాదించినటువంటి శుభ సందర్భంగా సక్సెస్ మీట్ పెట్టడం జరిగింది. సక్సెస్ మీట్ శ్రేయాభిలాషులు మా దగ్గర సెలెక్ట్ అయిన పిల్లలు అందరూ రావడం జరిగింది. దీనికంతా కారణం మన దగ్గర పనిచేసినటువంటి స్టాఫ్, విద్యార్థులు, తల్లిదండ్రులను ముఖ్యంగా తెలియజేస్తున్నాను. గత 30 సంవత్సరాల నుండి ప్రతిభా ఇన్స్టిట్యూషన్ రన్ అవుతుంది. 98లో టాప్ 10లో 8 ర్యాంక్స్ వచ్చాయి, 2000లో వచ్చాయి, 2లో వచ్చాయి, 4లో వచ్చాయి, 6లో వచ్చాయి, 8లో వచ్చాయి, 10లో వచ్చాయి, 14లో వచ్చాయి, 25లో కూడా టాప్ 10లో 21 ర్యాంక్స్ వచ్చాయి. బట్ ఈ 30 సంవత్సరాలు ఒకే ఫలితాలు సాధించడానికి కారణం ఒకే ఒక కారణము విద్యార్థుల తల్లిదండ్రులు, మా దగ్గర పనిచేసే స్టాఫ్. మేము నిర్వహిస్తున్నటువంటి సిస్టమ్ ఆఫ్ అనలిటికల్ కోచింగ్, అనలిటికల్ క్వశ్చన్ పేపర్ డిస్కషన్, డైలీ ఎగ్జామ్స్ అండ్ ఎవ్రీ సండే మోడల్ ఎగ్జామ్ పెట్టి ఇమ్మీడియట్గా డిస్కస్ చేయడం వల్లనే ఫలితాలు ఇమ్మీడియట్గా వేసి వాళ్ళు ఎక్కడ వెనక ఉన్నారో వాళ్ళకి తెలియజేయడం వల్ల ఈ ఫలితాలు రావడం అనేది. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతం వెనకబడిన ప్రాంతము. ఈ వెనకబడినటువంటి ప్రాంతంలో మన కర్నూలు ప్రతిభను రాష్ట్ర వ్యాప్తంగా నిరూపించినందుకు కర్నూలు ప్రతిభ తరపున, కర్నూలు ప్రజల తరపున అందరికీ ఒకసారి వాళ్ళందరికీ పిల్లలకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.